కాల్పుల విరమణపై ఇరాన్ అమెరికా భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. చర్చలకు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తూ ఉండగా ఇరాన్ మాత్రం భయపడేదే లేదని చెబుతోంది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ నేవీ కమాండర్ మరణించాడు. నాలుగు వారాలుగా పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూనే ఉంది. 5 రోజుల పాటు కాల్పుల విరమణ అని ట్రంప్ ప్రకటన కేవలం ట్వీట్ కు మాత్రమే పరిమితమైంది. ఇరాన్ పై నాన్ స్టాప్ ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా ఇరాన్ సైతం ప్రతి దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎయిర్పోర్టులతో పాటు ముడిచమురు కేంద్రాలపై ఐఆర్జీసీ వరుస దాడులు చేస్తోంది. వరుసగా అగ్రనాయకత్వం కోల్పోతున్న ఇరాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఐడిఎఫ్ దాడుల్లో ఇరాన్ ఎలైట్ నావల్ ఫోర్స్ చీఫ్ అలీరెజా తాంగ్సీరీ మరణించాడు. అలీరెజాను పోర్టు సిటీ అయిన బందాకం అబ్బాస్ వద్ద చంపినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఇరాన్ తో యుద్ధం ముగింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. చర్చల విషయంలో ఇరాన్ వింతగా ప్రవర్తిస్తోందన్నారు. ఆ దేశం ఒప్పందం కోసం ప్రాధేయపడుతూనే బయటకు మాత్రం అంగీకరించడం లేదని అన్నారు. ఇరాన్ మిలిటరీ పూర్తిగా నాశనమై తిరిగి పుంజుకునే అవకాశం లేకుండా పోయినందున అలా వేడుకోవాల్సిందేనన్నారు. ఆలస్యమైతే వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదని, దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. And anybody that saw what was happening over there would understand why they want to make a deal. But they say, oh, we're not talking to them. Anybody would know that. And only a total fool. And they're not fools. They're very smart, actually, in a certain way. And they're great negotiators. I say they're lousy fighters, but they're great negotiators. అమెరికా ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో హిట్ లిస్టు నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చి, పార్లమెంట్ స్పీకర్ బాగేర్ పేర్లను తొలగిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. శాంతి పేరుతో ట్రంప్ ప్రకటనలు చేస్తూనే కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా సైనిక సన్నాహాలు చేస్తోంది. దీంతో అప్రమత్తమైన ఇరాన్ కర్గ్ ద్వీపం చుట్టూ ఉన్న సముద్ర జలాల్లో మైన్లను పెట్టడంతో పాటు అదనపు సైనిక దళాలను అక్కడికి తరలిస్తోంది. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తోన్న ఇరాన్ కు రష్యా నుంచి సహాయం అందుతున్నట్లు తెలుస్తోంది. పుతిన్ ప్రభుత్వం దశల వారీగా డ్రోన్లను డెలివరీ చేస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నెలాఖరుకు ఆ రవాణా పూర్తి కానున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో హార్మోజు జలసంధిపై ఇరాన్ పట్టు సాధిస్తోంది. హార్మోజు జలసంధి గుండా శత్రు దేశాల నౌకలను అనుమతించట్లేదు. అయితే ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఈ జలసంధిలో ఒక టోల్ బూత్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు షిప్పింగ్ న్యూస్ వెబ్సైట్ లైట్స్ లిస్ట్ తన నివేదికలో పేర్కొంది. అయితే మిత్ర దేశాలైన చైనా, భారత్, రష్యా, ఇరాన్, పాకిస్తాన్ దేశాలకు చెందిన నౌకలకు అనుమతిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే అమెరికా దాడులు కొనసాగిస్తే బాబ్-అల్ మందాబ్ జలసంధిని మూసేయాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తున్నాయి. దీంతో యుఎస్ సైన్యం హోటళ్లు, నివాసాల్లో ఉంటున్నట్లు సమాచారం. అమెరికా సైన్యం ఉంటున్న ప్రాంతాల సమాచారం ఇవ్వండి అంటూ ఇరాన్ కోరుతోంది.